క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది రూట్ ఇదేంటి ఎక్స్ స్క్వేర్ లో ఉంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో వన్ ఆఫ్ ది రూట్ ఇచ్చాడు 1+i. సో దెన్ అదర్ రూట్ కావాలి. సో 1+i అనేది ఏంటి కాంప్లెక్స్ రూట్. సో కాంప్లెక్స్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అంటే 1+i అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్ అయితే 1 - i కూడా దానికి రూట్ అవుతుంది. కాబట్టి ఇది రూట్ అయితే ఇది కూడా రూట్ అవుతుంది కదా అంటే జనరల్గా అయితే అవుతుంది కానీ ఇక్కడ కాదు. ఎందుకు కాదు? ఒక కాంప్లెక్స్ నెంబర్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ ఎప్పుడవుతుంది? కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్ నెంబర్స్ ఉన్నప్పుడు. మరి ఇక్కడ కోఎఫిషియంట్స్ అన్ని రియల్స్ ఉన్నాయా? లేవు. ఇక్కడ ఏంటి ఇమాజినరీ ఉంది, ఇక్కడ కూడా ఇమాజినరీ ఉంది. కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ది రూట్ ఇదైతే అదర్ రూట్ ఇది అవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి సెకండ్ రూట్ మనం చెప్పడానికి కుదరదు. ఒక రూట్ కాంప్లెక్స్ రూట్ తెలిస్తే సెకండ్ రూట్ ఎప్పుడు చెప్తాము? సో కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్ అయితే. కాబట్టి ఇక్కడ ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు. మరి వన్ ఆఫ్ ది రూట్ తెలుసు, ఒక రూట్ ఆల్ఫా రెండో రూట్ బీటా అనుకుంటే సో మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ తెలుసు. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఫార్ములా తెలుసు కదా, -b/a. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? -i బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చింది? i వచ్చింది. అందులో వన్ ఆఫ్ ది రూట్ తెలుసు మనకి. వన్ ఆఫ్ ది రూట్ ఏంటి? 1+i కదా. సో 1+i సెకండ్ రూట్ ఏంటో తెలియదు, బీటా ఈక్వల్ టు i. సో బోత్ సైడ్స్ i క్యాన్సిల్ అయితే అప్పుడు బీటా ఈక్వల్ టు ఏంటి? -1. సో ఇప్పుడు అదర్ రూట్ ఏంటి? అదర్ రూట్ ఈస్ బీటా ఈక్వల్ టు -1. సో ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు. సమ్ ఆఫ్ ది రూట్స్ అనే టెక్నిక్ నుంచి చేసాం. అదే కాంప్లెక్స్ రూట్స్ అన్ని కోఎఫిషియంట్స్ అన్ని రియల్ అయితే అప్పుడు ఈ టెక్నిక్ వాడచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇర్రేషనల్ రూట్ ఉంది. అంటే వన్ ఆఫ్ ది రూట్ ఇర్రేషనల్ అయితే దాని కాంజుగేట్ రూట్ అవుతుందా అంటే జనరల్గా అయితే అవుతుంది కానీ ఇక్కడ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే కోఎఫిషియంట్స్ ఎప్పుడు అవుతుంది? ఒక ఇర్రేషనల్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా ఎప్పుడు రూట్ అవుతుంది అంటే కోఎఫిషియంట్స్ అన్ని రేషనల్ అయితే. కానీ ఇక్కడ √5 అనేది ఏముంది? వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ ఇర్రేషనల్ ఉంది. కాబట్టి అదర్ రూట్ ఇది అవ్వదు. మరి సేమ్ ఎలా చేస్తాం అదర్ రూట్ అంటే? సేమ్ ఇంత ముందులానే టెక్నిక్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. ఎంత ఇచ్చాడు? సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ మైనస్. సో బి అంటే ఏంటి? -√5 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. సో ఎంత? √5. సో ఇప్పుడు వన్ రూట్ తెలుసు. సో ఆల్ఫా అని ఒక రూట్ రాసేయండి. వన్ ఆఫ్ ది రూట్ ఎంత? 9 + √5/2 ప్లస్ బీటా ఈక్వల్ ఎంత? √5. సో ఇదేంటి? ఇప్పుడు అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. బీటా ఈక్వల్ టు √5 మైనస్ 9 + √5/2. సో ఈక్వల్ టు 2. సో 2 × √5 అంటే ఏంటి? 2√5 మైనస్ 9 మైనస్ √5. సో ఇదేంటి? ఇప్పుడు √5 మైనస్ √5 అంటే 2√5 మైనస్ √5 ఎంత? √5 మైనస్ 9/2. కాబట్టి అదర్ రూట్ ఏంటి? √5 మైనస్ 9/2. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్, ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరస్పాండింగ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ రూట్స్ ఏంటో చూద్దాం. దీని రూట్స్ ఏంటో? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీని రూట్స్ ఏంటో తెలియదు. ఆల్ఫా బీటా అనుకోండి. నెక్స్ట్ ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీని రూట్స్ తెలియదు కాబట్టి గామా డెల్టా అనుకుందాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ది కరస్పాండింగ్ రూట్స్ ఈ సేమ్. అంటే ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ సేమ్ అంటున్నాడు. అంటే ఫస్ట్ దానికి రూట్స్ ఏంటి? ఆల్ఫా బీటా అయితే దాని డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా. సెకండ్ దానికి రూట్స్ గామా డెల్టా అయితే వాటి డిఫరెన్స్ ఏంటి? గామా మైనస్ డెల్టా. సో ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏం రాయొచ్చు? డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ అంటే √d/a. సో ఫార్ములా అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు మనం చేసాం కదా, సో అది రాసేయచ్చు మీ ఇష్టం. అంటే ఒకవేళ ఆల్ఫా మైనస్ బీటా కావాలంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఫార్ములా గుర్తు లేకపోతే ఇది రాయండి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఏంటి? 4 ఆల్ఫా బీటా. సో ఇదేంటి? -b/a హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? స్క్వేరింగ్ చేసేస్తే b²/a² మైనస్ 4c/a. ఎల్సిఎం చేసేస్తారు. ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. స్క్వేర్ అటు వెళ్ళిపోతే మీకు ఏమొస్తుంది? ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఎల్సిఎం చేసిన తర్వాత సో b² - 4ac వస్తుంది. రూట్ అటు పోతే రూట్ వస్తుంది బై √a² అంటే ఏంటి? a. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ √b². సో b అంటే ఏంటి? ఇక్కడ ఈ b కాదు, ఇక్కడ b అంటే ఏంటి? మామూలుగా ఇది ఏంటి? ఇక్కడ ab అంటే ఏంటి? ax²
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే బి అండ్ ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి మైనస్ ఏ, ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ సారీ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ. సో ఎక్స్ బి స్క్వేర్ అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఇంటూ సి, సి అంటే ఏంటి కాన్స్టెంట్. సో 1 ఇంటూ కాన్స్టెంట్ ఎంత బి బై ఏ, ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. అలాగే సేమ్ సెకండ్ దాన్ని కూడా డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ అంటే రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ ఇక్కడ బీనే బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎక్స్ కోఎఫిషియంట్ 1 సి అండ్ ఎంత ఏ. సో 1 ఇంటూ ఏ ఎంత ఏ బై ఏంటి ఫార్ములా ఏ, ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేసేయండి. సో రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 4b ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4a. సో మనకు కావాల్సింది ఏ ప్లస్ బి కావాలి. సో నేను ఏం చేస్తున్నాను అన్ని ఒక సైడ్ తీసుకొస్తున్నాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఈ మైనస్ 4a లెఫ్ట్ సైడ్ వస్తే 4a మైనస్ 4b. సో ఇక్కడ ఏ మైనస్ బి కామన్ తీస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇందులో 4 కామన్ వస్తుంది. సో 4 కామన్ తీస్తే ఏ మైనస్ బి. సో ఓవరాల్గా ఏ మైనస్ బి కామన్ తీస్తే ఏ మైనస్ బి కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ 4, ఏ ప్లస్ బి ప్లస్ 4 వస్తుంది. సో ఇక్కడ రాయలేదు అన్నీ ఒక సైడ్ వస్తే రెండో సైడ్ ఏంటి 0 కదా. సో రెండో సైడ్ ఏంటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ ఏముంటుంది 0 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ 0 అయితే ఏదో ఒకటి 0 అవ్వాలి. సో ఏ మైనస్ బి అన్న 0 అవ్వాలి, ఏ మైనస్ బి 0 అవ్వాలి, ఆర్ సెకండ్ ఫ్యాక్టర్ అన్నది 0 అవ్వాలి. సో ప్రొడక్ట్ 0 అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ 0 అవ్వాలి. కానీ ఇక్కడ క్వశ్చన్లో జాగ్రత్త చూడాలి. ఏ నాట్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు, ఏ బిలు ఈక్వల్ అవ్వదు. కానప్పుడు ఏ బిలు ఈక్వల్ కాకపోతే ఏ మైనస్ బి 0 ఎలా అవుతుంది, కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది. సో ప్రొడక్ట్ 0 అవ్వాలంటే ఏదో ఒకటి 0 ఉండాలి. కానీ ఇప్పుడు మనకి క్లియర్గా ఇది నాట్ ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి మరి ప్రొడక్ట్ 0 కాబట్టి ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఏం కావాలి 0 అవ్వాలి. అంటే అప్పుడు ఏ ప్లస్ బి 4 అటు వెళ్ళిపోతే -4. అది అడిగింది అదే కదా ఏ ప్లస్ బి వాల్యూ. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత -4. సో ఇక్కడ ప్రొడక్ట్లో 0 అంటే ఒకటన్నా 0 అవ్వాలి. కానీ ఇది 0 కాదు, ఇది ఇచ్చాడు. చాలా మంది దీన్ని పట్టించుకోరు. సో ఇది 0 కాదని తెలిస్తేనే అప్పుడు మీకు ఏ ప్లస్ బి వాల్యూ వచ్చింది. ఇది చెప్పలేనప్పుడు ఇది ఆన్సర్ రాదు, అప్పుడు అక్కడ ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి రూట్స్ ఈక్వల్ అన్నాడు. సో రూట్స్ ఈక్వల్ అనగానే మనకి ఏం తెలుసు డిస్క్రిమినెంట్ 0. సో డిస్క్రిమినెంట్ 0, డిస్క్రిమినెంట్ కనుక్కుంటారు అంటే ఏంటి డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో అది కనుక్కుంటే అప్పుడు మీకు ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంటి బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ ఆల్రెడీ ఏబిసిలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం క్యాపిటల్ లెటర్స్ తీసుకుందాం. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంటి బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ బి అంటే ఏంటి ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. సో ఇప్పుడు బి అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ సో సి మైనస్ ఏ. బి అంటే ఏంటి సి మైనస్ ఏ. సో బి స్క్వేర్ కాబట్టి సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంక వేరే మెథడ్ చెప్తాను, ఇది అంత లెంతీ. సో కాబట్టి ఐడియా ఉండడానికి ఇది కూడా చూద్దాం. -4 ఇంటూ ఏ, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇంటూ సి, సి అంటే ఏంటి కాన్స్టెంట్ బి మైనస్ సి. సో దీన్ని సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అలాగే ఉంచేసి దీన్ని మల్టిప్లికేషన్ చేసి వస్తున్నాం. సో మల్టిప్లికేషన్ చేస్తే ఈ స్టెప్ వచ్చేస్తుంది. ఇక్కడ కొద్దిగా టెక్నికల్గా ఆలోచిస్తే సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4ac, సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4ac అంటే ఇదేంటి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ 4ac అంటే ఏమొస్తుంది సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ 4ac అంటే ఎంత 2ac అంటే ఏంటి సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఏది టర్మ్, ఈ టర్మ్ని రెండింటిని యాడ్ చేస్తే సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ పార్ట్లో సో ఇక్కడ 2b కామన్ తీసేస్తే ఇందులో సో -2b 2 కామను. సో నెక్స్ట్ 2b 4b కదా. సో 4b కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది ఏ ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది అంటే ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఇది ఒకటి మిగిలిపోయింది 4b స్క్వేర్. 4b స్క్వేర్ అంటే 2b హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఎలా ఉంది చూడండి. ఇక్కడ
ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్, ఇది -2ab టైప్లో ఉంది. అంటే ఏంటి, ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. అంటే ఏం రాయొచ్చు, దాన్ని a - b హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఏ అంటే ఏంటి, సి ప్లస్ ఏ, బి అంటే ఏంటి ఇక్కడ 2b. సో a - b హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇలా ఉంటాయి కాబట్టి -2b హోల్ స్క్వేర్. సో మీకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. మీకు ఐడియా రానప్పుడు సింప్లిఫికేషన్ చేస్తారు, మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది, అసలు యాక్చువల్లీ ఇదే ఎక్కువ. ఇంకా మీరు ఇట్లా టెక్నిక్ వాడకపోతే ఇంకా ఎక్కువ క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఇట్లాంటి ఐడియా రావాలి మీకు. ఎగ్జామ్లో కొద్ది కష్టం, అంటే టైము ఆ తక్కువ టైంలో షార్ప్గా ఆలోచించాలంటే కొద్దిగా కష్టం. సో ఇట్లాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకోవాలి, లేదంటే మొత్తం సింప్లిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి, సి ప్లస్ ఏ ఈక్వల్ టు 2b. అంటే అప్పుడు ఏంటి, ఏబిసిలు ఏపీలో ఉన్నట్టు. ఏబిసి ఏపీ అయితే 2b ఈక్వల్ టు ఏంటి, ఏ ప్లస్ సినే కదా. సో ఇక్కడ ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b అన్నాడు కాబట్టి ఏబిసి ఏపీ. సో ఏం చేసాం, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఈక్వల్ అన్నాడు. రూట్స్ ఈక్వల్ అంటే డిస్క్రిమినెంట్ 0 చేస్తే ఇది వచ్చేసింది. కాకపోతే సింప్లిఫికేషన్ ప్రాసెస్ అన్నదే లెంతీ. చాలా మంది ఇలా చేసేస్తారు, కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇలా చేయొద్దు. సో కాకపోతే ఐడియా ఉండాలి కాబట్టి చెప్పాను. సో కొద్దిగా ఇంకా ఫాస్ట్ చేయొచ్చు. అంటే ఇది ఇచ్చాడు కదా, రూట్స్ ఈక్వల్ అన్నాడు కదా, రూట్స్ ఈక్వల్ అనగానే డిస్క్రిమినెంట్ 0 కదా అని తొందరపడి చేయబాకండి. ఇక్కడ చూడండి, కోఎఫిషియంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే, అంటే ఎక్స్ ప్లస్లో 1 కోఎఫిషియంట్స్ అన్ని యాడ్ చేస్తే a - b ప్లస్ b - c, సార్ అదేంటి c - a ప్లస్ b - c అన్ని యాడ్ చేశారు అనుకోండి, ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక ఎనీ పాలినామియల్ ఈక్వేషన్, ఓన్లీ క్వాడ్రాటికే కాదు, ఎనీ పాలినామియల్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అయితే 1 ఈజ్ ద 1 ఆఫ్ ది రూట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఎక్స్ వాల్యూ 1 రాస్తేనే ఇది వచ్చేది. ఎక్స్ వాల్యూ 1 రాస్తే ఇది ఏంటి, a - b, ఇదేంటి c - a ప్లస్ b - c. ఈ స్టెప్ ఎలా వస్తుంది, x ఈక్వల్ టు 1 రాస్తే వస్తుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఏమైంది, 0 అయింది. క్వాడ్రాటిక్ కానీ క్యూబిక్ కానీ థర్డ్ డిగ్రీ కానీ ఏదైనా సరే సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ 0 అయితే, సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అయితే 1 ఆఫ్ ది రూట్ చెప్పేయచ్చు 1 అని. కావాలంటే ఎక్స్ప్రెస్లో 1 రాస్తేనే కదా మీకు ఇది వచ్చింది. ఈ సమ్ ఎలా వచ్చింది, సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఎక్స్ప్రెస్లో 1 రాస్తే వచ్చింది. కాబట్టి సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అయిందంటే x ఈక్వల్ టు 1 దానికి సాటిస్ఫై అయినట్టు. x ఈక్వల్ టు 1 దాన్ని సాటిస్ఫై అయిందంటే 1 ఈజ్ ద 1 ఆఫ్ ది రూట్ అవుతుంది. కాబట్టి ఒక రూట్ తెలిసిపోయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. సో ఒక రూట్ ఆల్ఫా, ఒకటి రూట్ బీటా అనుకుంటే, మామూలుగా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే మనకు తెలుసు, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, b - t బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, a - b. ఇప్పుడు ఇందులో 1 ఆఫ్ ది రూట్ ఏమని తెలుసు మీకు, 1 అని తెలుసు. సో 1 ఆఫ్ ది రూట్ 1 అయితే, సో 1 ఆఫ్ ది రూట్ 1 కాబట్టి ఆల్ఫా ప్లస్లో 1 రాసేస్తే బీటా ఇది వచ్చేస్తుంది. సో బీటా ఏమొచ్చింది, b - c బై a - b, సెకండ్ రూట్ ఇది. సో ఒక రూట్ 1, సెకండ్ రూట్ ఏంటి, b - c బై a - b. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్లో 1 ఆఫ్ ది రూట్స్ రాసేస్తే సెకండ్ రూట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, రూట్స్ ఈక్వల్ అన్నాడు. సో ఇది ఒక రూట్ ఆల్ఫా అయితే రెండో రూట్ బీటా, కానీ రెండు ఏమన్నాడు, ఈక్వల్ అన్నాడు. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు బీటా అంటే ఏంటప్పుడు b - c బై a - b ఈక్వల్ టు 1. సో b - c ఈక్వల్ టు a - b. సో బీట్ వచ్చేస్తే 2b ఈక్వల్ టు a ప్లస్ c. కాబట్టి ఏబిసి ఏంటి, ఏపీ. ఈ టెక్నిక్ ఇలా చేయాలి, ఇలా చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో చూడండి, అక్కడ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ 0 అయిందంటే 1 ఈజ్ ద 1 ఆఫ్ ది రూట్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుసు, అందులో 1 ఆఫ్ ది రూట్ 1 రాసేస్తే సెకండ్ రూట్ వచ్చేసింది, సెకండ్ రూట్ ఇది. కానీ ఇక్కడ రూట్స్ ఏమన్నాడు, ఈక్వల్ అన్నాడు కాబట్టి రూట్స్ని ఈక్వేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. అక్కడ సింప్లిఫికేషన్ చాలా లెంతీ. సో ఇది ఈ టెక్నిక్తో చేయాలి. చాలామంది ఇలా చేయరు, ఇలా ట్రై చేస్తారు, అందుకే చాలామందికి టైం సరిపోదు. అంటే రూట్స్ ఈక్వల్ అనగానే చాలామందికి డిస్క్రిమినెంట్ 0 కదా అని ఈ ఫస్ట్ వేలో చేస్తారు. సో ఫస్ట్ వేలో చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ సెకండ్ మెథడ్ బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చి యాజ్ ఈ రూట్స్ ఈక్వల్ అన్నాడు ఇన్ మ్యాగ్నిట్యూడ్ ప్రకారం ఈక్వల్ బట్ ఆపోజిట్ సైడ్, సైన్ మాత్రం ఆపోజిట్. సేమ్ క్వాంటిటీ, మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ సైన్. అంటే ఒక రూట్ ఆల్ఫా అయితే రెండో రూట్ ఏంటి, -ఆల్ఫా అవుతుంది. సో రెండు రూట్స్ మ్యాగ్నిట్యూడ్ సేమ్. ఒక రూట్ 5 అయితే అదర్ రూట్ ఏమవుతుంది, -5 అవుతుంది. ఒక రూట్ 10 అయితే ఇంకో రూట్ ఏమవుతుంది, -10.
మాగ్నిట్యూడ్ సేమ్ ఆపోజిట్ సైడ్ అన్నాడు కాబట్టి సో వన్ ఆఫ్ ది రూట్ ఆల్ఫా అయితే అదర్ రూట్ ఏమవుతుంది మైనస్ ఆల్ఫా అవుతుంది కాబట్టి అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది 0 అవుతుంది సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమొస్తుంది 0 వస్తుంది కాబట్టి ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ని 0కి ఈక్వేట్ చేస్తారు సో ఇదంతా ప్రాసెస్ ప్రాబ్లం అనేది సింపులే కాన్సెప్ట్ కానీ క్వశ్చన్లు ఇచ్చిన దాని ప్రకారం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది సో క్యాలిక్యులేషన్ ఎందుకు టైం వేస్ట్ అని ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను యాక్చువల్గా ప్రొసీజర్ మాత్రం ఇది సమ్ ఆఫ్ ది రూట్స్ 0 అంటే ఇప్పుడు మరి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి మరి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ టైప్లో లేదు కదా ఈక్వేషన్ ఇట్లా ఉంటే అప్పుడు మనం సమ్ ఆఫ్ ది రూట్స్ రాసేసేవాళ్ళం సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏం రాస్తాం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాస్తాం కానీ అక్కడ ఈక్వేషన్ అలా లేదు సో కాబట్టి ఈక్వేషన్ ఫస్ట్ ఈ టైప్లో ఎక్స్ప్రెస్ చేయండి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేస్తారు క్రాస్ మల్టిప్లికేషన్ సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఈ స్టెప్ వచ్చేస్తుంది తర్వాత మల్టిప్లికేషన్ చేసేసేయండి సింప్లిఫికేషన్ చేసి సో ఆ మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్ అంతా తెలుసు కాబట్టి సో హెవీ క్యాలిక్యులేషన్ ఎందుకని డైరెక్ట్ చెప్పేస్తున్నాను సో అంతా సింప్లిఫికేషన్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ టర్మ్ సపరేట్ చేస్తారు తర్వాత ఎక్స్ టర్మ్ సపరేట్ చేస్తారు తర్వాత ఎక్సలెంట్ టర్మ్స్ అన్ని రాసేస్తారు రాసేసిన తర్వాత ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి 0 మరి సమ్ ఆఫ్ ది రూట్స్ 0 అంటే ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ అనేది ఇక్కడ ఉంది సో రెండిట్లో ఉంది ఎక్స్ కోఎఫిషియంట్ చూడండి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఆఫ్ సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ రెండిట్లో ఎక్స్ కామన్ తీశారనుకోండి ఏమొస్తుంది మైనస్ బి ఇంటూ కే ప్లస్ 1 అలా ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఏ ఇంటూ కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ కామన్ తీస్తే ఇప్పుడు ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఇదే కదా సో మైనస్ ఆఫ్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ఏంటి బి ఇంటూ కే ప్లస్ 1 సో మైనస్ అంటే మైనస్ ఇంటది ప్లస్ ఏ ఇంటూ కే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత కే ప్లస్ 1 సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత 0 కాబట్టి సో డినామినేటర్ అవసరం లేదు రైట్ సైడ్ 0 ఉంటే డినామినేటర్తో పని లేదు అంటే 0 ఎప్పుడు వస్తుంది న్యూమరేటర్ 0 అయితేనే అవుతుంది అందుకే డినామినేటర్ రాయాలి లేదంటే రాయండి సో డినామినేటర్ రాసేస్తారు రాసేసిన తర్వాత అప్పుడు ఏంటి 0 కాబట్టి న్యూమరేటర్ని ఈక్వేట్ చేస్తే ఇప్పుడు కే టర్మ్స్ సపరేట్ చేసేయండి సో కే ఉన్న టర్మ్స్ ఏంటి బీకే నెక్స్ట్ ఏ ఇంటూ కే ఏకే నెక్స్ట్ కే లెన్ టర్మ్స్ బి ఇంటూ 1 బి నెక్స్ట్ ఏ ఇంటూ మైనస్ 1 మైనస్ ఏ ఈక్వల్ టు 0 సో ఇక్కడ ఏ కే కామన్ తీస్తే ఏ ప్లస్ బి సో అది వెళ్ళిపోతే ఏమొస్తుందంటే ఏ మైనస్ బి సో కే ఈక్వల్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి కే ఈక్వల్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి వస్తుంది అంటే యాక్చువల్గా క్యాలిక్యులేషన్ ఏవి కానీ ప్రాసెస్ ఏం లేదు సింపుల్ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అంటే మైనస్ బి బై ఏ 0 చేయాలి అంతే కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది సో ఫస్ట్ ఎల్సిఎం చేసి సింప్లిఫై చేసి ఈ టైప్లో ఈక్వేషన్ తెలుసుకొని సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0కి ఈక్వేట్ చేసాం అంతే నెక్స్ట్ ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రేషనల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ రేషనల్ అన్నాడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1 అన్నాడు సో వన్ ఆఫ్ ది రూట్ ఇచ్చాడు సో వన్ ఆఫ్ ది రూట్ ఈజ్ √2 - 1 సో వన్ ఆఫ్ ది రూట్ √2 - 1 అంటే సో కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఏంటి రేషనల్ కోఎఫిషియంట్స్ రేషనల్ అయితే ఇక్కడ రూట్ అనేది ఇర్రేషనల్ ఉంటే దాని కాంజుగేట్ రూట్ అవుతుంది కాబట్టి సో ఏం రాస్తారు √2 - 1 ఒక రూట్ అయితే దాని కాంజుగేట్ √2 + 1 రాస్తారు తప్పు అది కాదు రాస్తుంది కాంజుగేట్ అంటే మధ్యలో సైన్ చేంజ్ చేయడం కాదు రూట్ దగ్గర సైన్ చేంజ్ అవ్వాలి రూట్ దగ్గర సైన్ చేంజ్ అవుతుంది అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంతకుముందు ఏ ప్లస్ రూట్ బి కాంజుగేట్ ఏ మైనస్ రూట్ బి రాశాను కదా సో అంటే మధ్యలో సైన్ చేంజ్ అవుతుందని చేంజ్ చేస్తారు కాదు మధ్యలోగా సైన్ చేంజ్ అయింది ఎక్కడైతే ఇర్రేషన్ ఉందో అక్కడ చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ ఇర్రేషన్ దీనికి సైన్ చేంజ్ అవుతుంది అంటే దీనికి కాంజుగేట్ ఏమొస్తుంది -√2 - 1 వస్తుంది అంతేగాని √2 + 1 కాదు √2 + 1 కాదు మధ్యలో సైన్ కాదు చేంజ్ అవ్వాల్సింది ఎక్కడైతే ఇర్రేషనల్ పార్ట్ ఉందో అక్కడ సైన్ చేంజ్ చేయాలి అలాగే కాంప్లెక్స్ కూడా అంతే ఎక్కడైతే ఐ ఉందో అక్కడ సైన్ చేంజ్ అవుతుంది లేదు అంత హెడేక్ ఎందుకు అనుకుంటే ఫస్ట్ రియల్ పార్ట్ రాయండి తర్వాత రేషనల్ పార్ట్ రాయండి తర్వాత ఇర్రేషనల్ పార్ట్ రాయండి ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది రూట్ ఇప్పుడు దీని కాంజుగేట్ ఏమవుతుంది సో మధ్యలో కాదు రూట్ దగ్గర సైన్ చేంజ్ అవ్వాలి సో ఇది సో ఒక రూటు √2 - 1 అయితే అదర్ రూట్ ఏంటి -√2 - 1 ఇప్పుడు ఈక్వేషన్ రాసేయాలి సో ఈక్వేషన్ రాయాలంటే ఏంటి x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఒక రూట్ ఆల్ఫా ఇంకో రూట్ బీటా ఫస్ట్ ఆ రూట్స్ కనుక్కుందాం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏంటి √2 - 1 బీటా అంటే ఏంటి -√2 - 1
సో క్యాన్సిల్ అయిపోయి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమొస్తుంది -2 వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, సో ఇదేంటి √2 -1 ఇంటూ, సో ఇందులో మైనస్ కామన్ తీసి ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ ఏంటి అది √2 + 1. సో ఇప్పుడు ఏంటి మైనస్ a + b ఇంటూ a - b అంటే a స్క్వేర్, √2² అంటే అంత 2 - 1, a² - b² = -1 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ -1. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ = 0. సో x² సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి -2. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి -1. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఆల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఫైండ్ ది ఆల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఇంటిగ్రల్ రూట్స్. సో రూట్స్ ఇంటిగ్రల్ రూట్స్, ఇంటీజర్ అంటే రూట్స్ ఏంటి ఇంటీజర్స్, అంటే ఇంటీజర్స్ అంటే రేషనల్ నెంబర్సే కదా. అంటే ఇంటిగ్రల్ రూట్స్ అంటే ఏంటి, మనం రేషనల్ రూట్స్ తీసేసుకోవచ్చు. అంటే సపరేట్గా ఇంటిగ్రల్ రూట్స్ అంటే ఇంకా ఏం ఉండదు. సో రేషనల్ రూట్స్. మరి రేషనల్ రూట్స్ అయితే డిస్క్రిమినెంట్ ఏం కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఖచ్చితంగా డిస్క్రిమినెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. సరే ఇక్కడ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింప్లిఫై చేద్దాం. సో కొద్ది కష్టమైన క్వశ్చన్, చాలా ఇది చాలా బ్రిలియంట్గా చేయాలి. చాలా చాలా మంచి క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి టెక్నిక్స్ నాలెడ్జ్ మీరు డెవలప్ చేసుకోవాలి. చాలా బ్రిలియంట్గా చేస్తే తప్పించి క్వశ్చన్ రాదు. చూడ్డానికి సింపుల్గానే ఉంది కానీ చాలా భయంకరంగా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా చేయాల్సి వస్తుంది. చూద్దాం ఇది. సో క్వాడ్రాటిక్ అనేది మల్టిప్లికేషన్ చేసేద్దాం. అంటే అప్పుడు ఏమొస్తుంది x². సో x² మైనస్ a ఇంటూ ఎక్స్ మైనస్ ఏఎక్స్, అలాగే -10 ఇంటూ ఎక్స్ -10x, నెక్స్ట్ -a ఇంటూ -10 ప్లస్ 10a ప్లస్ 1 = 0. ఇప్పుడు x² టర్మ్, నెక్స్ట్ x టర్మ్ సపరేట్ చేయండి. x కామన్ తీస్తే సో -a + 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 10a + 1 10a + 1 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఏమన్నాడు, రూట్స్ ఇంటిగ్రల్ రూట్స్ అన్నాడు. సో డిస్క్రిమినెంట్ చూద్దాం ఫస్ట్. డెల్టా. సో డెల్టా అంటే ఏంటి, b² - 4ac, లేదంటే డెల్టా అనొచ్చు, డి అనొచ్చు, మీ ఇష్టం. సో b², b అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ -a + 10. సో దాన్ని స్క్వేర్ చేస్తే -a + 10 హోల్ స్క్వేర్ అంటే a + 10 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a. ఏ అంటే ఏంటి x² కోఎఫిషియంట్ 1. సి అంటే ఏంటి 10a + 1 10a + 1 = 0. సో దాన్ని సింప్లిఫై చేయండి. అంటే d = సో a + 10 హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ a + b హోల్ స్క్వేర్ 2ab అంటే ఎంత 20a ప్లస్ b² 100 -4 ఇంటూ 10a అంటే ఎంత -40a. నెక్స్ట్ 4 ఇంటూ 1 -4 = 0. సో ఇక్కడ ఈ 0 రాయొద్దు, డిస్క్రిమినెంట్ 0 కాదు. రూట్స్ ఈక్వల్ అనలేదు, రూట్స్ రేషనల్ అన్నాడు. రేషనల్ అన్నాడు కాబట్టి ఇది డిస్క్రిమినెంట్ ఏం కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. రూట్స్ ఈక్వల్ అయితే అప్పుడు ఏంటి 0 రాస్తాం. సో ఇక్కడ 0 పొరపాటు రాసేసాను. రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే డిస్క్రిమినెంట్ 0. జస్ట్ ఇక్కడ డిస్క్రిమినెంటే కనుక్కున్నాం. సో డిస్క్రిమినెంట్ అంటే ఇదే కదా, ఇది కనుక్కున్నాం. సో ఇప్పుడు ఇది ఏంటి a² ప్లస్ 20a -40 అంటే -20a ప్లస్ 96 వస్తుంది. ఇది d = ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే సో ఇక్కడ చాలా బ్రిలియంట్గా చేయాల్సి వస్తుంది. దీని పర్ఫెక్ట్ స్క్వేర్ రాయడానికి పాసిబిలిటీ అవుతుందో చూద్దాం. సో a - 10, సో అంటే ఇక్కడ ఇట్లా x² ఇక్కడ x బదులు a ఉంది అంతే. సో x కోఎఫిషియంట్ హాఫ్ అంటే ఇక్కడ a కోఎఫిషియంట్ హాఫ్ ఎంత 10 హోల్ స్క్వేర్ రాసేయండి. అప్పుడు a² అంటే ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ 2ab అంటే ఈ టర్మ్ వస్తుంది ప్లస్ b² 100 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది 96 ఉంది కాబట్టి మీకు ఏమొచ్చింది 96 రావాలి, కానీ ఇక్కడ 100 వస్తుంది. అంటే మీకు అర్థం కాకపోతే దాన్ని హోల్ స్క్వేర్ చేసి చూడండి. అంటే నేనేం చేస్తాను, ఇట్లాంటి ఇలా రాయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ హాఫ్ అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఏ ఉంది కాబట్టి ఏ కోఎఫిషియంట్ హాఫ్ అంటే a - 10 హోల్ స్క్వేర్ రాస్తాం. ఒకసారి అర్థం కానప్పుడు ఇది స్క్వేరింగ్ చేయండి. a² - 2ab అంటే ఎంత -20a ప్లస్ 100. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి 96 అంటే 4 ఎక్స్ట్రా వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలి -4 రాస్తే అప్పుడు ఏమొస్తుంది 96 కదా అయ్యేది. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి.
అంటే 4 ఇటు వచ్చేస్తుంది, డి అటు తీసుకోండి, డి ఈక్వల్ టు ఇది అంటే 4 ఈక్వల్ టు ఏ మైనస్ 10 హోల్ స్క్వేర్. ఇక్కడ డి అటు సైడ్ తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా కష్టం, ఇట్లాంటి ఐడియాస్ రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, అవునా? అంటే ఇదంటే ఏంటి, డెల్టా డి కదా. డి పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనే అప్పుడు మీకు రూట్స్ ఏమొస్తాయి, రేషనల్ వస్తాయి. లేకపోతే ఇంకా మీకు రూట్లో సో ఇలా రూట్ వస్తుంది, రూట్ వస్తే అప్పుడు రేషనల్ అవ్వదు కదా. అంటే రూట్లో ఏదైతే ఉందో అది ఏం కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. అంటే డిస్క్రిమినెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. అంటే డి అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. సో నేను డి అటు తీసుకెళ్ళాను. ఏ మైనస్ 10 హోల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేరే కదా, స్క్వేర్ ఆఫ్ సంథింగ్ కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు మీకు రేషనల్ రూట్స్ రావాలంటే ఇది కూడా ఏం కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ యాక్చువల్గా, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ రూట్స్ ఆర్ రేషనల్ అన్నాడు కాబట్టి, ఇంటిగ్రల్ రూట్స్ అంటే రేషనల్ రూట్సే కాబట్టి డిస్క్రిమినెంట్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్, రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ డిఫరెన్స్ 4 ఉంది. చూడండి ఏ నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అసలు ఏంటి, రాయండి ఒకసారి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్ని. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 16, అలాగే 25, 36, 6 స్క్వేర్. నెక్స్ట్ 7 6 అయిపోయింది 49, నెక్స్ట్ 6 7 అయిపోయింది 64. ఇలా వస్తాయి పర్ఫెక్ట్ స్క్వేర్స్. చూడండి ఏ రెండు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ డిఫరెన్స్ 4. ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ 4 వస్తుంది డిఫరెన్స్. చూడండి పెరుగుతున్న కొద్దీ డిఫరెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నాం, ఒక డిఫరెన్స్ 11 అయింది. నెక్స్ట్ ఇది ఏంటి, ఇంకా ఎక్కువ వస్తుంది 13, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే డిఫరెన్స్ 4 అంటే స్టార్టింగ్ లోనే వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి ఎక్కడ వస్తుందో. సో ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ డిఫరెన్స్ ఎక్కడ కూడా 4 లేదు. 0 కూడా కాబట్టి రాసుకోవచ్చు, 0 స్క్వేర్ 4, 0 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అనొచ్చు. ఇప్పుడు చూడండి ఎక్కడున్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్ డిఫరెన్స్ 4, ఈ రెండింటికి మాత్రమే. సో ఈ రెండింటి డిఫరెన్స్ మాత్రమే మీకు 4 ఉంది. అవుట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూస్తే ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ చూసినా కూడా డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5 డిఫరెన్స్ గా పెరిగిపోతుంది. ఇంకా మీకు 4 వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నా 4 వచ్చే ఛాన్స్ లేదు. 0 రాయము. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే జనరల్ గా 1 నుంచే రాస్తాం, 0 రాయము. కాబట్టి అసలు ఈ క్వశ్చన్ ఇటు ఫస్ట్ ఇది ఐడియా రావడం అనేది చాలా కష్టం. వచ్చినా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాయాలి, రాసినా కూడా అందులో 0 అనేది స్కిప్ అవ్వకుండా రాయాలి. చాలా కష్టం. అంటే అంత ఈజీ అంటే చూడడానికి చేసిన ఏదైనా ఈజీ ఉంటుంది కానీ చాలా చాలా కష్టం. కాబట్టి సో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 4 రావాలంటే డిఫరెన్స్ 4 రావాలంటే ఒకటి 4 అవ్వాలి, ఇంకోటి ఏం కావాలి 0 అవ్వాలి. అంటే ఇది 4 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. అంటే డి 0, ఇది 4 అవ్వాలి. అంటే ఏ మైనస్ 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం కావాలి 4 అవ్వాలి. అప్పుడు ఏ మైనస్ 10 ఈక్వల్ టు ఏంటి, రూట్ అప్లై చేస్తే +or-2. అప్పుడు ఏ 10 అటు పోతే -10 +2 తీసుకున్నారనుకోండి 12. నెక్స్ట్ -2 తీసుకుంటే 10 - 2 ఎంత 8. సో ఏ వాల్యూ ఎంత 12 and 8. ఏ వాల్యూ 12 and 8. సో డిస్క్రిమినేట్ చేస్తాం, అది పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తాం. కానీ ఇక్కడ నుంచి ఉంది, దీన్ని అలా రాసాము. ఈ 4 ఇటు తీసుకొచ్చి ఇది రాస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ డిఫరెన్స్ అనేది 4 అవ్వాలి. కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రాసాం, ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ చేసినా ఒకటి డిఫరెన్స్ రాలేదు. సో 0 అనేది ఒకసారి చూసుకుంటే అప్పుడు 0కి 4, 0 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్, 0 స్క్వేర్. సో ఓన్లీ 0 and 4 అయితేనే పాసిబుల్ అవుతుంది. అంటే ఇది 0 అవ్వాలి, ఇది 4 అవ్వాలి. అంటే అప్పుడు ఏ మైనస్ 10 ఏం కావాలి +or-2 అవ్వాలి. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది. కానీ చాలా చాలా కష్టం. ఇట్లాంటిది గుర్తుపెట్టుకోండి, ఈ నోట్ చేసుకోండి, అప్పుడప్పుడు రివైజ్ చేయండి, లేదంటే నోట్బుక్లో రాయండి, బాక్స్లు కొట్టండి. ఇట్లాంటి టెక్నిక్స్ మీరు డెవలప్ చేసుకుంటే అడ్వాన్స్ సీట్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇలాంటిది అంటే ఇప్పుడు నేను చెప్పిందో చేయడం కాదు, మీరు ఓన్గా ఇలాంటి క్వశ్చన్ ఈ వేలో మీరు థింకింగ్ చేయగలిగితే అడ్వాన్స్కి మీరు ఎలిజిబుల్, అడ్వాన్స్ సీట్ కొట్టే కెపాసిటీ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో అంత ఈజీ ఏం కాదు, చాలామంది చేయరు. సో ఇట్లాంటి టెక్నిక్స్ మీరు డెవలప్ చేసుకోండి. దీన్ని ఒక నోట్బుక్లో రాసి ఇట్లాంటి రేర్గా బ్రిలియంట్గా థింక్ చేసే క్వశ్చన్స్ని మీరు ఏంటంటే ఒక నోట్బుక్లో రాసి బాక్స్ కొడితే అప్పుడప్పుడు రివైజ్ చేస్తే, అంటే మీరు ఒకసారి స్కూల్ నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్కి వస్తున్నారు, అక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మీరు ఇట్లా బ్రిలియంట్గా థింక్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే క్వశ్చన్ ప్లెయిన్ ఉంటుంది, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి
రాసేస్తారు. ఎక్కడ కూడా మీరు బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకేసారిగా బ్రెయిన్ వాడాలి అంటే చాలా ఇక్కడ హెవీగా వాడాలి. కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి టెక్నిక్స్ డెవలప్ అవ్వాలంటే అందరికీ న్యాచురల్గా రావు, కొంతమందికి న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల సో ఇలా థింక్ చేయాలనేది మీకు మైండ్లో ఐడియా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అప్పుడప్పుడు రివైజ్ చేస్తూ ఉంటే సో మనకి కూడా అలాంటి ఐడియాలు వచ్చే అవకాశం ఉంటుంది.